గద్దర్ ఆహ్వానిస్తే తెలంగాణ ప్రజా ఫ్రంట్ తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమని మావోయిస్ట్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న గద్దర్ ఎవరో చెబితే ఫ్రంట్ పెట్టారనడం అర్థం లేదని ఆయన అన్నారు. కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. నక్సలైట్ల ఎజెండాని అమలు చేస్తామని కేసీఆర్ మాటలు అర్థం పర్థం లేనివిగా కొట్టిపారేశారు. తెలంగాణ సాధనకు మరిన్ని సంస్థలు రావాల్సిన అవసరం ఉందంటున్న సాంబశివుడితో మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. శ్రీకృష్ణ కమిటీ నివేదిక గడువు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం వేడెక్కుతుంది. ప్రజాగాయకుడు గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరుతో నూతన సంస్థను స్థాపించారు. ప్రస్తుతం స్టేట్ లో ఈ అంశంపైనే హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సాంబశివుడు మనతో ఉన్నారు. ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసి ఉన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమం కోసం ఆయన రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సాంబశివుడు గారు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరుతో గద్దర్ ఒక సంస్థను స్థాపించినట్టు ప్రకటించారు. తనతో కలిసి వచ్చే సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఆయనతో కలిసి పనిచేయడానికి? మొదటగా ఆయనలో రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నది. గద్దరు ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఫ్రంట్ ఏదైతే ఉన్నదో, ఆయన నేతృత్వంలో ఏర్పడేటువంటి ప్రజా ఫ్రంట్ అందరం స్వాగతించాల్సినటువంటి విషయం అవసరం ఉందనేది నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ అనే ఉద్యమం లోపల దీనికి ఉద్యమము రాజకీయాలు రెండు కలగలిసి అవసరమైన ఈ ఉద్యమానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈ రెండు రకాల పోరాటాలు దీనికి అవసరము. కాబట్టి ఈ క్రమంలో నిజంగా ఉద్యమాలు అనేటివి నిజంగా బలహీనంగానే జరుగుతున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇటువంటి ఫ్రంట్ రావడం అనేది నిజంగా ఆహ్వానించదగ్గటువంటి విషయం. ఇక రెండో విషయం కాడికి వస్తే ఏంటంటే, ఇవాళ ఇటువంటి ఫ్రంట్లోకి ఇప్పటివరకు అయితే నాకు ఆహ్వానం అయితే రాలేదు, కానీ తప్పకుండా అటువంటి ఆహ్వానం కనుక దొరికితే అక్కడి నుంచి కనుక వస్తే తప్పకుండా కలిసి పనిచేయడానికి సిద్ధం. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం కేసీఆర్ కేంద్రీకృతంగా నడుస్తుంది. దీన్ని స్ప్లిట్ చేయడానికి, దీన్ని రెండో ధ్రువంగా గద్దర్ కేంద్రీకృతంగా ఒక ఉద్యమాన్ని నిర్మించాలనే నెట్వర్క్, కేసీఆర్కు చెక్ పెట్టాలనేటువంటి ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు? అసలే అట్లా భావించరాదని నేను చెప్పదలుచుకున్నది. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణకు 4.5 కోట్ల మంది ప్రజానీకానికి ఇవాళ ఎన్ని రకాల సంఘాలు వచ్చి కొందరు ఉద్యమాల ద్వారా మూమెంట్ ముందుకు తీసుకుపోవచ్చు, కొందరు రాజకీయ ప్రక్రియ ద్వారా ముందుకు తీసుకెళ్లొచ్చు. చివరిగా అంతిమంగా అందరికీ కావాల్సింది కోరుకునేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే కోరుకుంటున్నటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ఏర్పడినటువంటి ఒక ప్రజా ఫ్రంట్ అనేది నిజంగా ప్రజా ఫ్రంట్ అనేదాన్ని ఇంకా నేను కొంచెం వేరంగా చెప్పదలుచుకుంటే, అది ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి ఫ్రంట్ కాదు, ఇంతకన్నా ముందు ఒక సమన్వయ జేఏసీగా అది కొనసాగుతూ వస్తున్నది. కేసీఆర్ ఈ మధ్య కాలంలో నక్సలైట్ల ఎజెండా అమలు చేస్తా తెలంగాణ రాష్ట్రంలోనే అన్నాడు. మీరు నక్సలైట్గా పనిచేశారు గతంలో, ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిశారు. నిజంగా నక్సలైట్ ఎజెండా అంటే చాలా మంది కొంత వ్యతిరేకత కూడా అవుతుంది. నక్సలైట్లు అనే వాళ్ళు అప్రజాస్వామికం, అసలు ప్రజాస్వామ్యం పైన విశ్వాసం లేదని. కేసీఆర్ ఈ వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒక నక్సలైట్ గా మీరు గతంలో పనిచేశారు కాబట్టి ఎట్లా మీరు అర్థం చేసుకుంటారు? అది ఇది చాలా పెద్ద క్రిటికల్ ప్రశ్న కూడా. వాస్తవంగా ఏంటంటే నక్సలైటు సంబంధించిన ఆర్గనైజేషన్ విషయం కాడికి వచ్చినప్పుడు దాని ఎజెండా చాలా ప్రజాస్వామ్యయుతమైనటువంటిది, ప్రజలకు ఒక పెద్ద రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి దాని ఎజెండా. కానీ ఇవాళ ఈ కేసీఆర్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడితే అది నిజంగా దానికి సారం లేని ప్రకటన నేను చెప్పదలుచుకున్నది. నిజంగా అటువంటి చిత్తశుద్ధి కనుక ఉంటే కేసీఆర్ ఒక కమ్యూనిస్ట్ అయ్యి మాట్లాడాలి. అటువంటి చిత్తశుద్ధి కనుక ఉంటే కేసీఆర్ కూడా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడై నక్సలైట్ పార్టీ సభ్యుడై ఉండి మాట్లాడాలి. ఆ చిత్తశుద్ధి ఎవరికి లేదు, ఇవాళ లేదు కాబట్టి బయట వచ్చి ఇవాళ ప్రధాన పార్టీలలో భాగంగా ప్రకటనలకు పరిమితమై చేస్తున్నటువంటి ఒక సందర్భం కాబట్టి ఇవన్నీ గాలి ప్రకటనలుగా నేను అర్థం చేసుకుంటా. నక్సలైట్ ఏజెండా అనేది చాలా ఉన్నతమైనది. ఆ ఎజెండాను అమలు చేయడానికి మనం సరిపోం కాబట్టి అది ఆ పార్టీకే ఆ శక్తి ఉంది. ఆ పార్టీ చేసిన రోజు మాత్రమే ఆ ఎజెండా ఇంప్లిమెంటేషన్ అయితే తప్ప ఇప్పుడు కాదు. అయితే ఈ కానటువంటి విషయాలు చెప్పి కాంప్లికేటెడ్ చేసి సమస్యను మరింత జటిలం చేసుకునే కన్నా విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని నేను సూచిస్తున్నాను. ఈ సందర్భం మావోయిస్టుల పాత్ర ఎలా ఉంటున్నట్టు తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ఉద్యమంలో నిజంగా మావోయిస్టు పాత్ర మొదటి నుంచి చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చాలా స్పష్టంగా ప్రకటిస్తూ వస్తున్నది. ఇప్పుడు కూడా అంతే మోతాదులో ఈ ఉద్యమం ముందుకు పోవాలని చెప్పేసి అది నాయకత్వం వహించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. దీంట్లో చాలా ముఖ్యమైన పాత్ర ఉందని నేను అనుకుంటున్నా. సో ఇది మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడి యొక్క వాదన. తెలంగాణ ఉద్యమం పైన తన స్పష్టమైనటువంటి అభిప్రాయం చెప్తున్నాడు. గద్దర్ నుంచి ఆహ్వానం అందితే తప్పనిసరిగా తాను తెలంగాణ ప్రజా ఫ్రంట్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కేసీఆర్ చెప్తున్నటువంటి నక్సలైట్ ఎజెండా అమలు చేస్తామనడం అపరిపక్వత కూడినటువంటి ప్రకటన, సారం లేనటువంటి ప్రకటన. కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని నక్సలైట్ యొక్క ఉద్యమంలో పనిచేసినటువంటి సాంబశివుడు క్లియర్ గా చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ లక్ష్యం కోసం సాధించేందుకు కలిసి వచ్చేటువంటి సంస్థలు అందరితో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత తన రాజకీయ పార్టీ ప్రయాణం ఎట్లా ఉంటుందని తన తర్వాత ప్రకటిస్తానని చెప్తున్నారు. ఇది ఈ సాంబశివుడితో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. కెమెరామెన్ వెంకట్తో వెంకటేష్, సాక్షి టీవీ, హైదరాబాద్.
Thank you.